జై తెలంగాణ, జోహార్ అమరవీరులకు. గిచ్చిక ఏం పెట్టుకుంటే గిరే అంటారేమో. అసలు మనము కేసీఆర్ నిరంకుశ పాలన అని అనుకొని, ఇది బాలేదు అనుకొని జనమంతా ఓట్లేస్తే ఇప్పుడు అది పొయ్యి మించి, అది పెనం మించి పొయ్యిలో పడ్డట్టున్నది ఇప్పుడు పరిస్థితి. అయితే వీళ్ళు అంటే మరో ఉద్యమానికి మనను దారి చూపిస్తున్నది రేవంత్ రెడ్డి గారు. మీరు మళ్ళీ లేవండి, నిద్రపోతున్నట్టున్నారు, ఇది మంచిది కాదు అని మనం లేపుతున్నారు. మామూలుగా ఏదో వచ్చిండు, పరిపాలన సరిగా చేస్తాడేమో, ఆ నిరంకుశ ధోరణి పోతుందేమో అని అంటే అది మరింత ఎక్కువైతున్నది. ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం గారి గురించి మాట్లాడుకునే సందర్భంలో ఇప్పటికీ కూడా మిత్రులు చెప్పిండ్రు, కళాకారులకి ప్రాంతీయ భేదం లేదు. అసలు మనం పోరాడిందే నీళ్లు, నిధులు, నియామకాలు, అస్తిత్వ పోరాటం. అస్తిత్వం కూడా అందులో భాగంగా ఉన్నది. ఎక్కడ పోయినా మీ తెలంగాణ వాళ్ళకు భాష రాదని మన తెలంగాణ వాళ్ళందరినీ కూడా, కళాకారులను అందరినీ కూడా, వాళ్ళను తెలంగాణ భాషను రౌడీల భాషకు చూపించింది ఆంధ్ర ప్రాంతం వాళ్ళే. మరి కళాకారులకి భాష వేరే ఉండదు, ప్రాంతం వేరే ఉండదు అన్నోళ్ళు ఆ పని ఎందుకు చేసిండ్రు అని వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకుంటున్నారా అని మేము అడుగుతున్నాం. అదేం లేదు. ఒకవైపు వాళ్ళు అన్యాయం చేస్తూనే, ఒకవైపు మన మీద వివక్ష చూపిస్తూనే, మరోవైపు ఈ తెలంగాణ వాదులందరూ కూడా సంకుచితత్వం కలిగిన వాళ్ళు అని చెప్తుంటారు. అంటే వాళ్ళు సంపాదించుకోవడానికి మనను ఇన్ఫీరియారిటీలో పడేయడం అన్నమాట. వీళ్ళకంత సంకుచితత్వం ఉన్నది, ప్రాంతీయ భేదాలనే. వాళ్ళు మెల్లగా లోపట మన చాప కింద నీళ్లు తీసుకొచ్చినట్టు మననంతా దోచుకుంటున్నటువంటిది. ఇప్పటికీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన తెలంగాణ వాళ్లకు పెద్దగా ఒరిగిందేం లేదు అనేది నేను గట్టిగా చెప్తున్నా. అది ఇప్పుడు కూడా లాభపడుతున్నది కూడా ఆంధ్ర వాళ్ళే ఉపయోగపడుతున్నారు. వాళ్ళకే అధికారులు తెలుస్తారు, వాళ్ళకే ఎట్లా పనులు మెల్లగా చేసుకోవాలనో తెలుసు. అదంతా సాగుతూ పోగా మొదలు గద్దరు పేరిట కొన్ని అవార్డులు ప్రకటించారు. ఓ మనం జబ్బలు గుద్దుకున్నాం, ఓ గద్దర్ పేరిట, మన గద్దర్ పేరిట అనుకున్నాం. కానీ ఆ పురస్కారాల సభలో ఆ వేదిక మీద గద్దర్ ఫోటో కూడా లేదు, గద్దర్ ఫోటో లేదు. పైగా ఇచ్చిన అవార్డులన్నీ కూడా ఆంధ్రోళ్ళకి ఇచ్చిండ్రు. పాటలు పాడిన వాళ్ళు ఆంధ్రోళ్ళే, యాంకర్లు ఆంధ్రోళ్ళే. ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఎవ్వరు లేరు. క్రమక్రమంగా మనను పరీక్షిస్తున్నట్టున్నది, వీళ్ళు లేస్తారా లేవరా అని చెప్పి. ఇది ఎట్టి పరిస్థితుల్లో మనకు కావాల్సింది బాలసుబ్రహ్మణ్యం ఒక పాటగాడే కాదు, మిత్రులు చెప్పినట్టు పెయిడ్ పాటగాడిని మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఉన్నటువంటి పాటలు పాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా పాటలే పాడే వాళ్ళు ఎందుకు, మంచి రచయితలు ఉన్నారు. ఆ రచయితల్లో దాశరథిని పెట్టుకోవచ్చు. అట్లా మనం ఇప్పుడు మనం నిద్రల నుండి మేలుకొనకపోతే ఇక మొత్తం మళ్ళా ఎవరు ఈయన శుభలేఖ సుధాకర్ అంటాడట, అరే తెలంగాణ వచ్చి 14 ఏళ్ళు కావస్తుంది కదా అంటే, మేము 14 ఏళ్ల కొరకు, కొన్ని రోజుల కొరకు మాకేదో రిజర్వేషన్ కల్పించి ఈ 14 ఏళ్ళు మీరు తెలంగాణ పెట్టుకోండి, తర్వాత మళ్ళీ మేము ఆక్రమిస్తాం, మా ఆధిపత్యం చూపిస్తామని అనుకున్నారా? మెదడు ఉన్నదా? ఆలోచన సరిగా ఉందా? అది ఎట్లా మాట్లాడుతున్నారు? తెలంగాణ సాధించడం కొరకు ఎన్ని కష్టాలు పడ్డాం, ప్రజలందరూ కష్టాలు పడ్డారు. కేసీఆర్ నాయకత్వం ఉన్నది, అది వేరే సంగతి. మనం అందరం జనమంతా కూడా కష్టపడ్డారు. ఎంతమంది అమరవీరులు అయినరు. ఇదంతా కూడా మళ్ళీ వాళ్ళ చేతిలో పెట్టడానిక? ఏదో చిన్న పిల్లలప్పటి నుంచి, నేను తొలి ఉద్యమ కాలం లోపల 69లో నేను 18 ఏళ్ల అమ్మాయిని బిచ్చమెత్తుకున్నాం ఓట్ల కొరకు. టీఆర్ఎస్ నిలబడుతున్న, అది ప్రజాసమితి, అప్పుడు తెలంగాణ ప్రజాసమితి ఓట్ల కొరకు, అంటే ఎస్బీ గిరి కొరకు మేమైతే ఇల్లు తిరిగి బిచ్చమెత్తుకున్నాం. వయసును లెక్క చేయలే, ఏమవుతుందో నాకు అని అనుకోలేదు, చిన్నపిల్లలం. అయినా కానీ ఏం లెక్క చేయకుండా చేసినాం. మనితర ఉద్యోగంలో కూడా ఎన్ని వికారాబాద్ నుండి ఇక్కడి నుంచి అక్కడికి ఎక్కడెక్కడ తిరిగినాం. మేము డబ్బులు పెట్టుకున్నాం, శ్రమ చేసినాం, కష్టపడ్డాం. ఎందుకు అంటే ఆత్మగౌరవం కొరకు. ఆ ఆత్మగౌరవం అంతా ఈ 14 ఏళ్ళు మళ్ళీ మీకు అప్పచెప్పడానిక? ఏమనుకుంటున్నారు?
అప్పుడు కూడా ఎస్బీకి ఎలక్షన్లలో గెలిచిండో లేదో కనీసం ఆయన కొరకు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళని కలవని కూడా కలవలే. ఇదే కాంగ్రెస్ మనస్తత్వం అనుకుంటా. ఆయన కాంగ్రెస్లోనే కలిసిండు, తర్వాత గాల్లే కలిసిపోయిండు, తర్వాత లేడు, ఆయన చనిపోయిండు. ఇప్పుడు పృథ్వీరాజు గారు ఇక్కడ ఉన్నారు. పృథ్వీరాజు గారి తండ్రి ముచ్చర్ల సత్యనారాయణ గారు అంటుంటుంది. ఎంత బాగా పాట పాడుతుండే, ఒకవైపు ఉపన్యాసాలు ఇస్తుండే, ఇంకోవైపు మంచి పాటలు రాబోయి రాబోయి రామచంద్రారెడ్డి అని మంచి మంచి పాటలు పాడుతుండే. ఆయనతో పాటు వేదికల మీద పాల్గొన్న అనుభవం నాకున్నది. అప్పుడు ఎట్లా పోరాడినామో ఇప్పుడు కూడా అట్లనే. కాళోజీ ఒక మాట అన్నాడు, రాయప్రోలు సుబ్బారావు వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేసిండట. పనిచేసినప్పుడు తెలంగాణ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే ఏ చిగురు తిన్నావే కోయిల, ఏ పాట పాడుతున్నావే కోయిల అన్నాడట. అంటే ఆయనకు కవి కోకిల అనే బిరుదున్నది రాయప్రోలు సుబ్బారావుకి. ఆ కవి కోకిల అనే బిరుదున్నందుకు కోకిలగా నువ్వు చిగురు తింటూ ఎక్కడ చిగురు తింటున్నావు, ఎక్కడి పాట పాడుతున్నావు అన్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా గుర్తుంచుకోవాలి, తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీయకుండా పరిపాలించాల్సిన అవసరం ఉన్నది. ఆ పద్ధతిలోనే మన ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి విగ్రహాన్నే పెట్టాల్సిన అవసరం ఉన్నదని, దాని కొరకు మనం తగిన పద్ధతిలో సన్నద్ధం కావాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో